హలో మోలాస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి గామి. అప్రాక్స్గా దీనికోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ముందు స్టోరీ ప్లాట్ చూసుకుందాం. హ్యూమన్ టచ్ అనే డిసీజ్తో బాధపడుతుంటాడు మన హీరో. సో తనకు ఒక క్యూర్ ఉంది. ఆ క్యూర్ ఎక్కడో హిమాలయాల ప్రదేశాల్లో ఉంది. దాన్ని వెళ్ళి సంపాదించుకోవాలి. ఈ స్టోరీకి తగ్గట్టు ఇంకొక ప్యారలల్ స్టోరీస్, ఇంకో 2 స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ ఈ 3 స్టోరీస్కి లింకేజ్ ఏంటి, మన హీరో తన యొక్క క్యూర్ని సంపాదించగలిగాడా లేదా అనేది మిగిలిన ప్లాట్. సో మూవీ చూసాక ఓవరాల్గా ఎలా అనిపించింది అంటే నాకు ఇట్స్ గుడ్, డీసెంట్, వాచబుల్ మూవీ అనిపించింది. అండ్ ముందుగా నోట్ పాయింట్ చెప్తున్నాను, ఇది రెగ్యులర్గా సేమ్ టైప్ ఆఫ్ రొటీన్లో ఉండే మూవీస్ అయితే కాదు. ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ అడ్వెంచరస్ మూవీ. కొత్తగా ట్రై చేశారు, బట్ కొంచెం మైనస్ కూడా ఉంది. అలాగే దీంట్లో కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. సో దాని గురించి డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మూవీని 7 years గ్రౌండ్ వర్క్ చేసి, 6 years షూటింగ్ చేసి అండ్ 2 years ఎడిటింగ్ కోసం కష్టపడి మనకి వచ్చిన ఈ ఫైనల్ అవుట్పుట్టే ఈ గామి. అండ్ చాలా అంటే చాలా రీసెర్చ్ చేశారంట మన డైరెక్టర్ విద్యాధర్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాధర్ గారు మన యొక్క ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అవబోతారు ఫ్యూచర్స్లో. తనకున్న విజన్ మాత్రం చాలా బాగుంది. అండ్ తను ప్రజెంట్ చేయాలనుకున్నది యాజ్ టీజ్ ప్రజెంట్ చేశారు. బట్ అక్కడక్కడ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో డైరెక్ట్గా మూవీ స్టార్టింగ్ నుంచే మనకి మూవీకి సంబంధించిన కోర్ పాయింట్ అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తారు. అక్కడ అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ 3 స్టోరీస్ని బిల్డ్ చేసుకుంటా ఒక వరల్డ్ని క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. ఆ 3 స్టోరీస్ చుట్టూనే తిరిగి ఫైనల్గా వీళ్ళందరికీ లింకేజ్ ఏంటి అనేది చూపించారు. అది కూడా మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దాని గురించి సపరేట్ వీడియో చేసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ స్క్రీన్లో వేస్తే వెళ్ళి చూడండి. మన విశాఖ్ గారు మెయిన్ ప్లాట్ తీసుకుని తన యొక్క సర్వైవల్ని ఎలా ఛేదించుతున్నాడు అండ్ అలాగే దానికోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడు అనేది కూడా మనకి చూపించారు ఫస్ట్ హాఫ్లోనే. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం బాగుందని చెప్పాలి. మంచి క్యూరియస్ అయితే బిల్డ్ అయింది. ఫస్ట్ హాఫ్ వాళ్ళు అనుకున్న వరల్డ్ బిల్డింగ్ పర్ఫెక్ట్గానే సెట్ చేసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికి ఎటో వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుకున్న స్టోరీ లైన్ తప్పిపోయి అనుకున్నా సరే మళ్ళీ ట్రాక్లోకి వచ్చి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది. సో వాళ్ళు తక్కువలో అనుకున్న బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారని చెప్పాలి. సో ఆ సెకండ్ హాఫ్లో అన్ని స్టోరీస్ని కనెక్ట్ చేసి ఒక ఇంటర్ కనెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంటుంది. సో ఆ ఎపిసోడ్ దగ్గర కొంచెం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది అండ్ మనకి డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడో అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. అది బాగా ఎఫర్ట్లెస్గా తీసినట్టు అనిపించింది. ఆ ఇంటర్లింకింగ్కి అంత ఆడియన్స్ అయితే కనెక్ట్ అవ్వరనిపించింది నాకు. సో ఆ లింకేజ్ అనేది ఎలా కనెక్ట్ చేశాడు, ఫస్ట్ నుంచి కూడా మనకి లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఆ లింకేజ్ని ఎలా కనెక్ట్ చేశాడు, ఆ ఇంటర్ కనెక్షన్ని అనేది మీరు ఫుల్ మూవీలో అయితే చూసి తెలుసుకుంటారు. సో దీంట్లో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే విజువల్స్ అండ్ అలాగే సినిమాటోగ్రఫీ. వావ్, తక్కువ బడ్జెట్లో ఆ విజువల్స్ అవనివ్వండి, పిక్చర్ క్వాలిటీ అండ్ అలాగే సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. అంతే హాలీవుడ్కి ఏమాత్రం తీసుకున్నంత విజువల్స్ ఉన్నాయి. కలర్ గ్రేడింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. దాంతోపాటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. అలాగే మన విశ్వక్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. చాందిని చౌదరి గారి పర్ఫార్మెన్స్ కూడా ఓకే, తన రోల్ తగ్గట్టు బాగానే చేశారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్. ఏ మూవీనైనా కిల్ చేసేది ఏంటి స్లో నరేషన్. సో అది దీంట్లో స్లో నరేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. బట్ మలయాళం మూవీస్ స్లోగానే ఉంటాయి కదా. మన మలయాళం మూవీస్ వచ్చినప్పుడు ఓకే ఎరగదీసేసిందని చెప్పేస్తూ ఉంటారు. మన తెలుగులో ట్రై చేసినప్పుడు, కొత్త అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఎంత స్లో నరేషన్ అంటారు ఏంటి అనుకుంటారు. ఎస్, మలయాళం మూవీస్ స్లోగానే ఉంటాయి బట్ ఎంగేజ్ చేస్తాయి. దీంట్లో కూడా స్లో నరేషన్ ఉంది, ఎంగేజింగ్ కూడా అయ్యాం. బట్ ఇంకా కొంచెం రేసీగా ఉంటే బాగుండి అనిపించింది. అండ్ అలాగే కొన్ని లాజిక్లెస్ పాయింట్స్ ఉంటాయి మూవీలో. సో ఒక 2-3 ఉంటాయి. సో వాటిని మీరు లైట్గా స్కిప్ చేయొచ్చు. అండ్ అలాగే కొన్ని ల్యాగ్ సీన్స్, ఇవి మూవీలో ఉన్న నెగిటివ్స్ ఇవి మాట్లాడుకుంటే. సో వన్ వర్డ్లో ఈ గామి మూవీ గురించి చెప్పాలంటే బాగుంది. మరీ మన హార్ట్స్ని టచ్ చేసే అంత మూవీ అయితే అని చెప్పను, మరీ తీసిపోయే అంత మూవీ అని కూడా చెప్పను. టెక్నికల్లీ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ. కొంచెం నరేషన్లో స్లో నరేషన్ అనేది తగ్గించుకొని కొంచెం ఎంగేజింగ్గా ఇప్పుడు ఉంది ఆల్రెడీ, బట్ దాన్ని ఇంకా కొంచెం ఎంగేజ్గా తీసుకుంటే అయితే మూవీ ఇంకా బాగా పెర్ఫామ్ చేసేదని నా ఒపీనియన్. సో ఓవరాల్గా నాకైతే థమ్స్ అప్, నచ్చింది నాకు. సో మీరు కూడా ఒకవేళ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ గామి మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్
బాయ్.